గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి వెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే పెద్ది నడిచారు. ఆయనంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం. అలాంటి నాయకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కేసీఆర్ కూడా ఎంతో విషాదంలో ఉన్నారు. ఈ తరుణంలో పెద్ది కుటుంబానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ స్వయంగా నర్సంపేటలోని పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ది కుటుంబాన్ని ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లో కేసీఆర్ గుండె ధైర్యం నింపనున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కొండంత అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు పార్టీ అధినేత కేసీఆర్. పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అధినేత. అనారోగ్యంతో అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారా అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఒకవేళ హాజరైతే తెలంగాణ ప్రజల తరపున ఏం చెప్తారని నిలదీశారు. దీనిపై రేవంత్ ఉత్తమ్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నదీ జలాల్లో కేంద్రమైన రాష్ట్రమైన నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో జల ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో కార్మికుల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగు నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పుణ్యమా అని రాష్ట్రంలో 280 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్సూరెన్స్ కట్టకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో కేటీఆర్ కలిసివేసింది. దీంతో 5 లక్షల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరు కార్మికులందరికీ ప్రమాద బీమా చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని అధికారం చేపట్టిన తర్వాత వారి గోడును ఆలకించడం లేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు మీదకొస్తే వారిపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలి వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్లోని సి టైప్ క్వార్టర్స్లో కాలనీ వాసుల సౌకర్యం కోసం నిర్మించిన నూతన రేకుల షెడ్ను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్షాలను విమర్శించడానికే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్కు వరుసగా కోట్లు మొట్టికాయలు వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్. గురుకుల పాఠశాల విద్యాశాఖ టెండర్ల కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు స్పందించిందని తెలిపారు. స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించి రేవంత్ సర్కార్కు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. వచ్చే నెల 18న విచారణ జరగనుందని స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన న్యాయ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అవినీతి బండారాన్ని బట్టబయలు చేద్దామన్నారు. అవినీతి తిమింగలంలా గుట్టురట్టు చేసి తీర్దామన్నారు. ప్రమాదానికి గురైన దంపతులకు అండగా నిలిచారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో నగేష్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడవి పందులు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అదే దారిలో వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గమనించి గాయపడిన దంపతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆపద సమయంలో మానవత్వం చాటుకుని సకాలంలో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బాధితులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్ కు చెందిన సుశాంత్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరామర్శించారు. మాల్యాల ఎస్టీ గురుకుల పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి
సుశాంత్ ఇటీవల నీటి గుంటలో పడి మరణించారు. అక్రమంగా చేపట్టిన తవ్వకాల కారణంగానే నీటి గుంట ఏర్పడిందని జీవన్ రెడ్డి అన్నారు. ఇక ఈ విషయాన్ని తాను మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ విమర్శించారు. వానాకాలం పంటకు నీరు విడుదల చేయక రైతుల నోట్లో మట్టి కొడుతుందని మండిపడ్డారు. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తుందని, అయినప్పటికీ నీరు విడుదల చేయలేదన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. ఏపీ సర్కార్తో చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయమే తెలియదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరందక రైతులు అరిగోసపడుతున్నారని, దీంతో గణపసముద్రం పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రామప్ప రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రానికి నీటిని విడుదల చేసి పొలాలకు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అసమర్థత, చేతగానితనంతో గణపురం ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొందని మండిపడ్డారు. సింగరేణిలో మారు పేర్లతో పాటు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని బాధితులు 2వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజనల్ ఎన్జీఎం కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కరువై పూట గడవని స్థితిలో మారు పేర్ల బాధితులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. హైదరాబాద్లోని మల్లేష్ స్వగ్రామానికి వెళ్లిన హరీష్ రావు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మల్లేష్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజల్లోకి రావాలని హరీష్ రావు ఆకాంక్షించారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ. చంద్రబాబు ఓ మెంటల్ కేసు అని మండిపడ్డారు. హైదరాబాద్ను ఆయన అభివృద్ధి చేయడమేంటని దుయ్యబట్టారు. 2 కళ్ల సిద్ధాంతంతో తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కూడా తెలంగాణపై వివక్ష చూపారని ఫైర్ అయ్యారు. ఐక్య రాష్ట్రంలో నిర్బంధ పాలనతో ఇక్కడి ప్రజలు నలిగిపోయారని అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రమణ గండ్ర, చైర్మన్ జ్యోత్స్న పాలకుర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. జయశంకర్ సార్ జయంతి రోజును తెలంగాణ అస్తిత్వ దినోత్సవంగా జరుపుతామని గేట్స్ ప్రెసిడెంట్ రమణ గండ్ర సభాముఖంగా ప్రకటించారు. ఈటీసీఏ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్లోని ఆల్ అహీలీ స్పోర్ట్స్ క్లబ్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. యూఏలోని తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈటీసీఏ ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట జిల్లా మెయిన్ రోడ్పై వరి నాట్లు వేసి చేపలు పట్టి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు గుంతలు పడి చెరువును తలపిస్తోంది. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి 3 ఏళ్లు అవుతున్నా రోడ్డు పనులు పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నాయకులు తడకమల్ల రవికుమార్ తెలిపారు. గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్ పాలనలో అధికార పార్టీ నేతల జులుం మితిమీరింది. అక్రమాలు, కబ్జాలు, దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ భూ కబ్జా భాగవతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సొంత బాబాయ్ భూమినే కబ్జా చేశాడు ఈ ఘనుడు. తన బాబాయి బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించాడు. అతని భూమి దౌర్జన్యంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇటీవల బాధిత కుటుంబం జీహెచ్ఎంసీ ఆఫీసుకు వెళ్లగా శ్రీహరి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. మెదక్ జిల్లా నర్సింగి మండలం జప్తి శివునూరులో మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ రోడ్డును ఆక్రమిస్తూ
గెస్ట్ హౌస్ ప్రహారీ గోడ నిర్మించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రహారీ గోడను ధ్వంసం చేశారు. వందల సంవత్సరాలుగా తాము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే దారిని ఆక్రమిస్తూ గోడ కట్టారని ఆరోపించారు. గతంలో హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రేవంత్ సర్కార్ రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఓనర్లకు ఆర్డీఓ నోటీసులు జారీ చేసింది. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం అపార్ట్మెంట్ వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు. నష్టపరిహారం తేల్చకుంటే ఖాళీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. నగర్ కర్నూలు జిల్లా బొందలపల్లిలో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉండడంతోనే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామంపై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో కొంతకాలంగా విద్యుత్ వైర్లు వేలాడుతుండటంతో పాటు పలు విద్యుత్ స్తంభాలు వంగిపోయాయని వివరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పాత బస్తీ, సింహవాహిని, మహంకాళి, లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఊరేగింపు సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి ఊరేగింపు ముగిసే వరకు, తిరిగి రేపు ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందంటున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సూసైడ్ నోట్, ఐఫోన్ను మాయం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ప్రశ్నించగా ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపడం లేదు. సూసైడ్ నోట్లో ఉన్న అంశాలను ఐఫోన్లో పొందుపరిచారని తెలిపారు. తర్వాత తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాశారని చెప్పారు. ఆ నోటు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదన్నారు. ఐఫోన్ కూడా తన వద్ద లేదని చెప్తూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. సూసైడ్ నోటు బయటకు ఎలా వచ్చిందని సిపి సుజనార్ ప్రశ్నించగా ఉదయ్ కృష్ణారెడ్డి మౌనంగానే ఉన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన 3-ఫేజ్ కరెంటు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా హాలియా సెంటర్, కోదాడ, జడ్చర్ల జాతీయ రహదారిపై కాలిపోయిన మోటార్లు, స్టార్టప్లతో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని నోముల భగత్ డిమాండ్ చేశారు. కుంతల రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో బీఆర్ఎస్ యూత్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రహదారి మరమ్మతుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలుస్తూ బీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై నిలిచిన నీటిలో చేపలు పడుతూ నిరసన తెలిపారు. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. కోయపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్న నిండిన ప్రాజెక్టు నుంచి సాగునీటి కోసం విడుదల చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతుంది రేవంత్ సర్కార్. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకు చేరుకున్న సాగునీరు ఇవ్వకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చౌక్ నుండి జెడ్పీ సమావేశం మందిరం వరకు భారీ ర్యాలీ నినాదాలతో హోరెత్తించారు. సాంస్కృతిక కళాకారులతో, ఆటపాటలతో అమరవీరులకు నివాళులర్పించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి ఆదివాసీల జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయ టీచర్లు వచ్చిపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు చేరుకునే మార్గంలో ఉన్న తూకమర్రి వాగు వర్షాలు పడినప్పుడల్లా ఉధృతంగా ప్రవహిస్తోంది. మహిళా ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో వెళ్లేందుకు ప్రయత్నించారు. మధ్యలోకి వెళ్లగానే వాహనం ఇసుకలో కూరుకుపోయి ట్రాలీ ఒరిగింది. స్థానికుల చొరవతో వారు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలో భారీ తాబేలు చిక్కింది. శ్రీరామ్
సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పరిధిలోని యథావిధిగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తాబేలు పడింది. ఇది దాదాపు 20 కిలోల పైగా ఉంటుందని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి భారీ తాబేలును అప్పగించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఉల్లుకర్రతో గట్టిగా పొడిస్తే గానీ సోయికి రావడం లేదు రేవంత్ సర్కార్. కేఎల్ఐ పంపులు ఆన్ చేసి వెంటనే నీరు విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. లేదంటే ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును లక్షలాది మందితో ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ వార్నింగ్తో దెబ్బకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. అర్ధరాత్రి సైలెంట్గా పంపులను ప్రారంభించింది. బీఆర్ఎస్ హెచ్చరికలకు బెదిరి పంపులను ఆన్ చేశారు అధికారులు. కెనాల్స్ ద్వారా చెరువులు ఆయకట్టుకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. ఉన్నవి 150 పోస్టులు, వచ్చింది వేల మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ సంఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూనగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈవెంట్స్లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే ఈ అధికారులు ఏం చేశారో తెలుసా? తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెల్ ఉన్నవాళ్లే ఉండండి, లేని వాళ్ళు బయటికి వెళ్లిపోండంటూ గెంటేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని పోలీసు ఉద్యోగార్థులు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు నోటిఫికేషన్ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జాప్యం వల్లే ఎందరో నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోయిందని వాపోయారు. వయోపరిమితి పెంచాలంటూ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. తెలంగాణ సాంస్కృతికి ప్రతీక బోనాల పండుగ వెంగళరావు నగర్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాల రూపంలో నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో బీదర్ యశ్వంత్పూర్ రైల్ ఇంజన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఆగిన రైల్ ఇంజన్లో పొగలను గుర్తించారు రైల్వే అధికారులు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ ఇంజన్ను రప్పించి మంటలను అదుపులోకి చేశారు. అరగంట పాటు రైల్ జహీరాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదం నేపథ్యంలో అత్తను అల్లుడు హత్య చేసి తగలబెట్టాడు. గత 3 రోజుల క్రితం వెంకట నరసమ్మ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా అల్లుడు తిరుపతిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించాడు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద డీసీఎం బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన్మన్ కమలేష్ గా, గాయపడిన వ్యక్తి విశాల్ గా గుర్తించారు. ఏపీఎంఎల్ పరిశ్రమలో 3 కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. నగరంలో డ్రగ్స్ నెట్వర్క్ గుట్టును పోలీసులు ఛేదించారు. మియాపూర్, సైఫాబాద్ పిఎస్లలో 2 కేసులు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 కేసుల్లో మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. సుమారు 12.65 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యమత్తులో యువకుడు హల్చల్ చేశాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ కండక్టర్పై దాడి చేశారు. జమ్మికుంట నుంచి కమలాపూర్ మీదుగా హన్మకొండకు వెళ్తున్న బస్సులో అజయ్ అనే యువకుడు ఎక్కాడు. టికెట్ డబ్బులు అడిగినందుకు యువకుడు కండక్టర్పై దాడి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వావిలాల శంకర్పై ఆయన మొదటి భార్య తన సోదరులతో కలిసి దాడికి పాల్పడినట్టు బాధితుడు ఆరోపించారు. ఈ దాడిలో శంకర్ గాయపడగా చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
మీరు ఒంటరిగా బాధపడుతున్నారా? తోడుగా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ సోషల్ మీడియాలో అమ్మాయిలను ఆకర్షించే ప్రకటనలపై హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ తరహా సైబర్ మోసాల వలలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉందని హెచ్చరించారు. ఇది మహిళలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త రేటింగ్ ట్రాప్ అని పేర్కొన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతంలో వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్ భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇక సిరిసిల్ల రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై నిలిచిన వరద నీటిలో నడుస్తూ ప్రయాణికుల అవస్థలను వివరించారు. బీహార్ వైద్యుల నిర్వాకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాలు విరిగిందని హాస్పిటల్లో చేరిన రోగికి అట్టముక్కలతో వైద్యం చేశారు అక్కడి డాక్టర్లు. కృష్ణకుమార్ అనే బాధితుడు కాలుకు ప్లాస్టర్ వేయాల్సింది పోయి కార్డ్ బోర్డుతో కట్టుకట్టి మరో హాస్పిటల్కు రిఫర్ చేశారు మాంఝోల్ ఆసుపత్రి వైద్యులు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చేసిన పనిని సమర్థించుకొని విమర్శల పాలయ్యారు. మహారాష్ట్రలో ఒక ఆర్మీ జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. 7 నెలల గర్భిణి అయిన భార్యను గొంతు నిలిమి హత్య చేశారు. అనంతరం ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ధ్యానేశ్వర్ అనే వ్యక్తి ఆర్మీలో మరాఠా బెటాలియన్లో పనిచేస్తున్నాడు. అతడి భార్య దీపాలి 7 నెలల గర్భిణి. ఇటీవల అతడు సెలవులపై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య దీపాలితో గురువారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీంతో భార్య గొంతు నిలిమి హత్య చేశాడు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలోని తిస్సా బైరాఘడ్ హైవేపై ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. దేవప్రయాగ్ పౌరి హైవేపై బొలేరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. యూపీలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలిసిన వివాదాస్పద పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఛాత్రోకి గుంజ్ కార్యక్రమం కోసం ప్రయాగ్రాజ్ వచ్చిన ఆయనకు ఈ పోస్టర్లు స్వాగతం పలికాయి. రాహుల్ పర్యటనను నిరసిస్తూ నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. నీట్ పరీక్ష, జార్ఖండ్ అంశాలను ప్రస్తావిస్తూ విమర్శనాత్మక రాతలు రాశారు. జార్ఖండ్ విద్యార్థులు న్యాయం కోరుతుంటే రాహుల్ ప్రయాగ్ రాజ్లో డ్రామా చేయడానికి వచ్చారంటూ విమర్శించారు. నీట్పై ద్వంద్వ వైఖరి తగదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్ పోలీసులు కోమల్ ప్రీత్ కౌర్ అనే నకిలీ మహిళ ఏఎస్ని అదుపులోకి తీసుకున్నారు. 2 నెలల పాటు ఆమె పోలీస్ దుస్తుల్లో హల్చల్ చేసింది. సామాజికంగా గుర్తింపు పొందేందుకు పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంది. ఓ మంచి కుటుంబం నుంచి అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె పోలీస్ వేషం వేసినట్టు తెలిపింది. ఉత్తరాఖండ్కు చెందిన ఒక మహిళ అత్యంత పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక ఉక్రేనియన్ మహిళ రికార్డును బ్రేక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఉత్తరాఖండ్కు చెందిన రేణు ధరియాల్ అనే మహిళ ప్రస్తుతం 271.50 సెంటీమీటర్లు అంటే 8 అడుగుల 10 అంగుళాల పొడవున్న జుట్టు కలిగి ఉంది. దీంతో ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
అస్సాంలో వరద బీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదల తాకిడికి బ్రహ్మపుత్ర సహా 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక వరదల కారణంగా 13 జిల్లాల్లో ఇప్పటి వరకు 100 మంది మృతి చెందగా దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బీభత్సంపై ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది హిమాంత బిశ్వ సర్కార్. శివసాగర్, చెరైడియో, జోర్ఖాట్, ఘోలాఘాట్ జిల్లాలో రేపటి నుంచి ఆగస్టు 30 వరకు ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేయనుంది. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లక్ష్మీనగర్, మయూర్ విహార్ సహా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదలతో డ్రైనేజీలు పొంగిపొలుతున్నాయి. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మోకాలలోతు నీళ్లు కనిపిస్తుండటంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బీహార్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు, ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదలతో రాష్ట్రంలో కోసి, గంగడ్, భాగమతి, కమాల్ బలాన్, మహానంద, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు వీర్పూర్, కోసి బ్యారేజ్లలో లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో 12 జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో నదీ ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాలతో ఖంగ్రా నుండి సింఘౌర్, సోలాన్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 150 రహదారులు మూతపడ్డాయి. కొండచెరలు విరిగిపడడంతో 22 ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.